హే గైస్, ఎలా ఉన్నారు? భార్యని చంపిన భర్తని మీరేమంటారు? హంతకుడనే కదా. అదే భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్తని ఏమంటారు? మహా అయితే భూతమనో లేకపోతే నరరూప రాక్షసుడనే కదా. కానీ నేను చెప్పబోయే మనిషిని మృగం అంటే ఆ మృగం కూడా చీకొడుతుంది. భూతాలతో పోలిస్తే భూతాలు కూడా బూతులు తిడతాయి. ఇతనికి ఏం పేరు పెడతారో మీకే వదిలేస్తున్నా. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశాన్ని కాపాడే వాళ్ళు జవాన్లు. కానీ ఒక జవాన్ మాత్రం తన భార్యని చంపి శవం ముందే తీరిగ్గా యూట్యూబ్ చూశాడు. ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడికించాడు. ఇంకా చాలా చేశాడు. ఈ దుర్ఘటన ఈ మధ్య హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల్ని కాపాడే కొత్త దారులు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆ టెక్నాలజీని యూజ్ చేసే కొందరు రాక్షసులు మనుషుల్ని చంపుతున్నారు. ఆ టెక్నాలజీని యూజ్ చేసే పోలీసులకి కూడా తప్పించుకుంటున్నారు. ఈ రెండో చావుకి చెందిన రాక్షసుడే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే గురుమూర్తి. తన భార్య పిల్లలతో మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడెలో శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక ఇల్లు రెంటుకు తీసుకొని ఉండేవాడు. ఇంత దారుణం చేసిన ఇతనేమి చదువులేని వాడు కాదు. మన దేశ ప్రజలు ఎంతగానో గౌరవించే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన పర్సన్. రిటైర్ అయిన తర్వాత ఒక సెక్యూరిటీ ఏజెన్సీ తరపున సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. ఇతని భార్య పేరు వెంకట మాధవి, హౌస్ వైఫ్. వీళ్ళకి పెళ్లి జరిగి 13 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి ఒక పాప అండ్ బాబు కూడా ఉన్నారు. ఇతను కొన్నేళ్ల నుంచి భార్య మీద అనుమానం అంచెలంచెలుగా పెంచుకొని రోజు ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ గొడవ పడటం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎవరి మనసులో అయినా అనుమానం స్టార్ట్ అయితే ఆ బంధంలో ప్రేమ ఉండదు, ఆ ఇంట్లో ప్రశాంతత అయితే అస్సలు ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అనుమానం ఒక పెనుభూతం లాంటిది. ఈ భూతం ఎవరిని ఆహ్వానించదు. అది ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుంది, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అలా అనుమానపు భూతం ఇప్పుడు వెంకట మాధవి అనే మహిళ ప్రాణం తీస్తుంది. ఆ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆమె పిల్లలకి అమ్మ లేకుండా చేస్తుంది. గురుమూర్తి రోజు ఆ అనుమానంతోనే మాధవితో గొడవ పడేవాడు. అహింసలు పడుతున్నా కానీ మాధవి కొంచెం ఆనందం ఉందంటే అది తన పిల్లల వల్లనే. పిల్లలు ఇంట్లో ఉన్న గొడవలు అయితే జరుగుతాయి, కానీ మరింత దారుణంగా జరిగే అవకాశం తక్కువ. సరిగ్గా ఇదే ఆలోచన గురుమూర్తిని జనవరి 12న తన పిల్లల్ని తన అత్తగారింటికి అంటే మాధవి పుట్టింటికి పంపించాడు. ఇంట్లో గొడవ పడి తీరాలి, తన భార్యని చంపి తీరాలని గురుమూర్తి అనుకుని పిల్లల్ని పంపించేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ సంక్రాంతి సెలవులకి అమ్మమ్మ ఇంటికి హ్యాపీగా వెళ్తున్న పిల్లలకి తన తల్లిని చివరిగా అదే చూసుకోవటం అనే విషయం తెలీదు. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తల్లి కూడా తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కదా. ఈ విషయాన్ని గురుమూర్తిని అడిగింది పుట్టింటికి వెళ్ళి వస్తానని, కానీ అసలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. పాత గొడవలు ఈ గొడవలు చేరాయి. సరిగ్గా 13వ తారీఖున భోగి పండుగ, మనమంతా భోగి పండుగ జరుపుకుంటున్న ఆ రోజు తన మనసులో ఉన్న అనుమానాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. ఈ గొడవ కూడా రోజు జరిగే గొడవలానే ఉంటుందిలే, గురుమూర్తిని చేసుకున్న పాపాన్ని తనకి చచ్చేంత వరకు ఇది తప్పదులే అని మాధవి అనుకుంది. కానీ తనకి కూడా తెలియని విషయం ఏంటంటే ఈ భోగి రోజే తనకి చివరి రోజు అని. ఆ రోజు తనకి చివరి శ్వాస అని గురుమూర్తి 13న గొడవ పడిన టైం అండ్ సిచ్యువేషన్ చూస్తే తన భార్యని గొడవల్లో చంపటానికి గొడవ పడినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి పిల్లల్ని పంపించిన భార్యని పంపించకుండా ఉంటే భార్య కుప్పాడుతుంది, గొడవ పడుతుంది. ఆ గొడవల్లో తను అనుకుంది చేయొచ్చు అని డిసైడ్ అయ్యాడు. పండుగ కనుక చుట్టుపక్కల చాలా మంది ఊర్లకి టెంపుల్స్కి వెళ్తారు. అలాగే తను రెంట్కి ఉన్న బిల్డింగ్లో మనుషులు ఎవ్వరు లేని టైం చూసుకొని తను అనుకుంది చేశాడు. ఆ గొడవల్లోనే తనలో ఉన్న రాక్షసులు బయటకు వచ్చి తనే ఒక రాక్షసుడిగా అయ్యి తనతో 13 ఏళ్ళు కాపురం చేసిన తన భార్యని సరిగ్గా 13వ తారీఖున కొట్టి చంపాడు. వీడు నెక్స్ట్ చేసిన దారుణం గురించి కనుక వింటే మర్డర్ చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీడు మర్డర్ చేసిన వెంటనే చేసిన మొదటి పని యూట్యూబ్ చూడటం. తన భార్య శవాన్ని ఎదురుగా పెట్టుకొని యూట్యూబ్ చూశాడు. దాంట్లో ఒక బాడీని ఎలా డీకంపోజ్ చేయాలి, మర్డర్ చేసిన తర్వాత దొరకకుండా ఏం చేయాలి, చిన్న వెంట్రుక ముక్క కూడా దొరకకుండా ఏం చేయాలి, ఇలా వీడియోస్ చూడటం. ఇవే కాకుండా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలని
దృశ్యం మూవీ కూడా చూశాడంట. మైండ్ ఇట్ ఇవన్నీ తన వైఫ్ డెడ్ బాడీని ఎదురుగా పెట్టుకుని చేశాడు. ఆ తర్వాత కొన్ని ప్లాన్స్ ని సెలెక్ట్ చేసుకుని భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్ళి ఒక వీధుకు ముక్కని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే చంపేశాడు. దాన్ని కూడా కొట్టి చంపేశాడు. వీడు యూట్యూబ్ లో సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ నిజంగా వర్కౌట్ అవుతాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక వీధి కుక్కను తెచ్చి దాన్ని చంపి ప్రయోగాలు చేయాలనుకున్నాడు. ఈ మనిషి తోలు కప్పుకున్న రాక్షసుడు కుక్కను చంపి దాని బాడీతో చేసిన ప్రయోగం సక్సెస్ అని అనుకున్న తర్వాత సేమ్ అలానే తన భార్య డెడ్ బాడీ పై కూడా చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రాసెస్ డార్క్ వెబ్ లో జరిగే దారుణాల కంటే ఎంతో ఘోరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మరీ డీటెయిల్ గా చెప్తే యూట్యూబ్ వాడు కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తాడు. అందుకే కొంచెం షార్ప్ గా చెప్తాను. నేను చెప్పిన దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఈ యూట్యూబ్ ఒక మనిషిని ఎలా చంపాలి, చంపి ఎలా తప్పించుకోవాలి అనే వీడియోస్ పైన స్ట్రైక్ వేయదు. కానీ ఇలాంటి జరిగినప్పుడు ప్రజలకు చెప్పే మాలాంటి యూట్యూబర్స్ మీద మాత్రం స్ట్రైక్స్ వేసేసాడు. సరే ఇది వదిలేయండి. 13వ కుక్క బాడీతో చేసిన ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ని మాధవి గారి మీద చేయడం స్టార్ట్ చేశాడు. మొదట మాధవి గారిని ముక్కలు చేసి బోన్ సపరేట్, రిమైనింగ్ పార్ట్స్ సపరేట్ చేశాడు. సపరేట్ చేసిన ఆర్గన్స్ అండ్ మీట్ని అతి దారుణంగా కుక్కర్లో పెట్టి ఉడికించాడంట. జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి మాంసాన్ని కుక్కర్లో ఉడికించడం. ఘోరమైన ఇంగ్లీష్ సినిమాలో మాత్రమే ఇలాంటి సీన్స్ మనకు కనిపిస్తాయి. వీడి డ్యూటీ నుంచి వస్తే వీడి భార్య అదే కుక్కర్లో అన్నం వండి పెట్టింది. అలా ఉడికించిన ముక్కలు సపరేట్ చేసిన బోన్స్ని తీసుకొని టెర్రస్ పైకి తీసుకువెళ్ళి ఎండలో ఆరబెట్టాడంట. అది కూడా 3 రోజుల పాటు. పండుగలకి అందరూ సొంత ఊర్లకి వెళ్ళటం వల్ల కావచ్చు వీడు ఇలా బోన్స్ అండ్ మీట్ ని 13, 14, 15 అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఎండబెట్టినా కానీ ఎవరు చూడలేదు. ఈ 3 రోజుల పాటు వీడికి నిద్ర ఎలా పట్టి ఉంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అలా 16న ఎండబెట్టిన బోన్స్ అండ్ మీట్ ని తీసుకొని రోకలితో దంచి పౌడర్ చేశాడంట. ఆ పౌడర్ ని బకెట్ లోకి తీసుకొని జిల్లేల కూడా చెరువులో అండ్ డ్రైనేజ్ లో పడేశాడంట. అండ్ ఒక చోటు చూసాను, తన భార్య కాల్చడంతో చుట్టుపక్కల వాళ్ళకి వాసన వచ్చినట్టు చెప్తున్నారు. కాకపోతే అది సంక్రాంతి పండుగ టైం అయ్యేసరికి మేక తలకాయ కాలుస్తున్నారేమో అని ఎవరు పెద్దగా పట్టించుకోలేదంట. వాడు పక్క ప్లానింగ్ తోనే సంక్రాంతి టైంని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇంత చేసి ఈ గురుమూర్తి తనకి ఏమి తెలియనట్లు తన అత్త సుబ్బమ్మ గారి కాల్ చేసి, మీ కూతురు కనిపించట్లేదు, నిన్న సాయంత్రం అనగా బయటికి వెళ్ళింది, అప్పటి నుంచి కనిపించట్లేదు అని కాల్ చేసి చెప్పాడంట. అంటే గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంకా వెంటనే మాధవి వాళ్ళ అమ్మ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మీర్పేటకు వచ్చింది. గురుమూర్తి ప్లస్ తన అత్త అంటే మాధవి వాళ్ళ అమ్మ కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చారు. మాధవి కనిపించట్లేదని వాడే చంపి డౌట్ కాకుండా వాడే కంప్లైంట్ ఇచ్చాడు అన్నమాట. సో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ గురించి మీకు తెలిసిందే కదా. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని గురుమూర్తి ఇంటి నుంచి స్టార్ట్ చేశారు. మొదట గురుమూర్తి ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో చూశారు. ఎప్పుడైతే సీసీటీవీ చూసారో అప్పుడే గురుమూర్తి గుండె జారిపోయి ఉంటుంది. ఆ మాత్రం గుండుంటే ఈ దానం ఎందుకు చేస్తారులేండి. సో పోలీసులు సీసీటీవీ చూడగానే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మాధవి లాస్ట్ గా 13 ఇంట్లోకి వెళ్ళటమే రికార్డ్ అయ్యి ఉంది. తర్వాత ఇంటి నుంచి బయటికి రావడం కనిపించలేదు. గురుమూర్తి ఏమో 15 ఈవినింగ్ బయటికి వెళ్ళింది, ఆ తర్వాత రాలేదు అన్నాడు. వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ కి ఫుటేజ్ లో ఉన్న ఎవిడెన్సెస్ కి మధ్య ఏదో తేడా ఉందని పోలీసులకు అర్థమై లాస్ట్ 3 days ఫుటేజ్ వెతకడం స్టార్ట్ చేశారు. అంతే మాధవి ఎప్పుడైతే ఫుటేజ్ లో కనిపించి ఆ తర్వాత 3 days ఫుటేజ్ ని ఇంచి చూసారో దాంట్లో ఈ గురుమూర్తి ఫ్రీక్వెంట్ గా బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, ఒక్కొక్కరిని పట్టుకొని రావటం, బకెట్స్ ని బయటకు తీసుకొని వెళ్ళటం, ఇలా అన్ని కూడా ఈ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ చూసి పోలీసులకి వీడి మీద డౌట్ స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి వీడి దగ్గర నుంచి నిజాలు రాబట్టారు. ఆ నిజాలు ఇందాక నేను చెప్పిన భార్యను చంపటం, ముక్కలు చేయటం, ఉడికించడం, ఎండబెట్టడం, చివరిగా చెరువులో కాల్పేయటం. వీడు ఆర్మీ పర్సన్, కూతుర్ని మంచిగా చూసుకుంటాడని మాధవి గారి అమ్మ నాన్న 15 లక్షల కట్నం ఇచ్చి మరీ వీడితో పెళ్లి చేశారు. బట్ వీడు అనుమానంతో భార్యని ముక్కలు చేశాడు. నాకు తెలిసి ఈ కేసులో ఉన్న దారుణాన్ని మొదటిగా తన ముందు ఉన్న ఒక నరరూప రాక్షసుని చూసింది ఈ పోలీసులే. ఈ కేసుని పరిశీలించిన తర్వాత దీనిపైన ఒపీనియన్ చెప్పే ముందు మీకు కొన్ని విషయాల గురించి ఇక్కడ మెన్షన్ చేయాలి. కోపంలోనో
క్షణిక వేషంలోనో చంపటం అనేది ఒక ఎత్తు అయితే, కొన్ని రోజుల నుంచో కొన్ని నెలల నుంచో చంపాలని ప్లాన్ చేసి మరి టైం ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న వీడికి తన భార్యని హత్య చేస్తే తన పిల్లలు అనాథులైపోతారు అనే ఆలోచన రాలేదా? చంపే బదులు విడాకులు తీసుకొని ఎవరికి వారు సపరేట్ అయ్యే ఆలోచన వీడికి ఎందుకు రాలేదు? మన ఇండియాలో చంపటం కంటే విడాకులు తీసుకోవడం అనేది పెద్ద నేరం, ఘోరం అనే మాటలు ఇంకా మారుమోగుతూ ఉండటమే దీనికి కారణమా? సో చంపిన తర్వాత తప్పించుకోవడం అనేది డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియోస్, క్రైమ్ సినిమాలు చూసాడంటే ఎన్నో రోజుల నుంచి తన వైఫ్ని చంపాలనే థాట్కి కూడా ఈ క్రైమ్ సినిమాల ప్రభావం ఉందా? ఒక వ్యక్తిని చంపితే ఎలాంటి శిక్ష పడుతుందో చదువులేని వాళ్ళకి కూడా తెలుసు. మరి దేశ ప్రజలందరూ సెల్యూట్ చేసేటువంటి ప్రజల ప్రాణాలు కాపాడే ఆర్మీ పర్సన్స్కి ఒక ప్రాణం ఎలా తీయాలని అనిపించింది? తనని ఎవరు పట్టుకోలేరు అనే తెగింపే దీనికి కారణమా? సో ఏమో, ఇలాంటి దారుణాలన్నీ పై నుంచి చూస్తున్న దేవుడికి తెలియాలి. ఒకవేళ ఇతనికి శిక్ష వేసే అధికారం మీకు కనుక ఇస్తే మీరు ఎలాంటి శిక్ష వేస్తారో కింద కామెంట్లో చెప్పండి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, నెక్స్ట్ ఎవరికైనా ఇలాంటి దారుణం చేయాలంటే వెన్నుల్లో వణుకు పుట్టాలి. సో మీ మైండ్లో ఉన్న క్రూయల్ థాట్స్ అన్ని కింద కామెంట్ చేయండి. అంటే ఇలాంటి వాళ్ళని పనిష్ చేయడానికి ఆ క్రూయల్ థాట్స్ కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటాయో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.